హాయ్, వెల్కమ్ టు మా సీమ పాకశాల. దాదాపు అందరూ కరోనా తర్వాత చాలా మంది డైట్లో మిల్లెట్స్ యూజ్ చేస్తున్నాం. మనం అంటే హెల్త్ కోసం తింటాం, కానీ పిల్లలు అస్సలు తినరు కదా. సో పిల్లలకి ఇలా కిచడీ టైప్లో అలవాటు చేస్తే కావాల్సిన పోషకాలు అందుతాయి అండ్ టేస్టీ హెల్తీ లైఫ్ స్టైల్ అలవాటు చేసిన వాళ్ళము అవుతాం. మనకి కూడా ఫాస్ట్గా లంచ్ ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈజీగా కుక్కర్లో మిల్లెట్స్ కిచడీ ఎలా చేయాలో చూద్దాం. లెట్స్ స్టార్ట్. ఇప్పుడు మనం ఈ కప్తో 1 కప్ కొర్రలు తీసుకున్నాము. సో మనం అదే కప్తో మళ్ళీ 1 కప్ మిక్స్డ్ దాల్ తీసుకోవాలి. ఇప్పుడు రెండింటిని యాడ్ చేసి మంచిగా వాష్ చేసి ఒక 15 to 20 minutes మనం పక్కన పెట్టుకోవాలి. అవి నానేలోపు మనకు కావాల్సిన వెజిటేబుల్స్ కట్ చేసుకుందాము. ఆనియన్, పొటాటో, క్యారెట్, పచ్చిమిర్చి. ఇందులో చిల్లీ పౌడర్ కూడా యూస్ చేస్తాము కనుక మిర్చి చూసి యాడ్ చేసుకోండి. తర్వాత కుక్కర్లో 2 స్పూన్స్ గీ యాడ్ చేసుకొని అండ్ 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇన్ కేస్ మీకు నచ్చితే ఓన్లీ గీతో అయినా చేసుకోవచ్చు. నేనైతే నెయ్యి అండ్ ఆయిల్ రెండు యాడ్ చేస్తున్నాను. నెయ్యి వేడెక్కాక అందులో బిర్యానీ ఆకు, చెక్క, లవంగా, జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులోనే మనం ఆల్రెడీ కట్ చేసి వేసిన పచ్చిమిర్చి, ఆనియన్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ చేంజ్ అయ్యాక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యాక కట్ చేసిన వెజ్జెస్ని యాడ్ చేసుకుందాం. ఇందులో మీకు నచ్చిన వెజ్జెస్, బీన్స్ అలా ఏమైనా మీకు నచ్చినవి యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి అన్ని వెజ్జెస్ని బాగా కలిపి కుక్కర్ లిడ్ పెట్టి మధ్య మధ్యలో కదుపుతూ 5 minutes వాటిని ఫ్రై చేసుకుందాము. వెజ్జెస్ 50% ఫ్రై అయ్యాక అందులో టమాటోస్ అండ్ బఠానీలు యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఫ్రెష్ బఠానీ తీసుకున్నా కనుక 20 minutes హాట్ వాటర్లో నానబెట్టి వేసుకోవాలి. ఇన్ కేస్ మీరు ఫ్రోజన్ యూస్ చేస్తుంటే వాటిని డైరెక్ట్గా మనము క్యారెట్, పొటాటోస్ యాడ్ చేసాం కదా, అప్పుడే మీరు ఫ్రోజన్ బఠానీస్ యాడ్ చేసుకోవచ్చు. అన్ని వెజిటేబుల్స్ ఒకసారి బాగా కలిపి అవి 80% ఫ్రై అయ్యే వరకు మధ్య మధ్యలో కలుపుతూ లిడ్ పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి. వెజ్జెస్ ఒక 80% ఫ్రై అయ్యాక మనం ముందుగా నానబెట్టుకున్న కొర్రలు అండ్ మిక్స్డ్ దాల్ ఉన్నాయి కదా, సో అవి మనము యాడ్ చేసుకోవాలి. ఒకసారి కొర్రల్ని వెజ్జెస్తో బాగా కలిపి కొద్దిగా పసుపు, 1 స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. అక్కడ మనం మిర్చి ఎక్కువ వేసుకున్నాను కనుక నేను ఇక్కడ 1/2 స్పూన్ కారం యాడ్ చేసుకుంటున్నాను. సో మీరు మీ స్పైసీకి తగ్గట్టు ఇక్కడ కారం యాడ్ చేసుకోండి. అండ్ 1 స్పూన్ గరం మసాలా అండ్ 1.5 స్పూన్ ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత మనం 1:3 రేషియోలో వాటర్ తీసుకోవాలి. అంటే మనం 1 గ్లాస్ కొర్రలకి 3 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఇక్కడ మనం 1 కప్ కొర్రలు అండ్ 1 మిక్స్డ్ దాల్ వేసుకున్నాం కనుక 6 కప్ వాటర్ యాడ్ చేస్తున్నాను. లాస్ట్లో రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసి ఒకసారి బాగా కలిపి కుక్కర్ లిడ్ పెట్టుకుందాము. ఫ్లేమ్ని మీడియంకి అడ్జస్ట్ చేసి ఒక 4 to 5 విజిల్స్ వచ్చే వరకు వీటిని మనం కుక్ చేసుకుందాము. విజిల్స్ కంప్లీట్ అయ్యాక లిడ్ ఓపెన్ చేసి లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇన్కేస్ కన్సిస్టెన్సీ సరిపోకుంటే హాట్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.